నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. మందా తుఫాన్ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వీస్తున్న బలమైన ఈదురుగాలు దృష్ట్యా చెట్లు కూలి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ప్రజలెవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మెందా తీవ్ర తుఫాన్గా గడిచిన 6 గంటల్లో 15 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదులుతోంది. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 60 కిలోమీటర్లు, కాకినాడకి 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రకాష్ జైన్ తెలిపారు. మందా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అత్యవసర సాయం కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్లు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి కోరారు. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 08816299219, భీమవరం ఆర్డీఓ కార్యాలయంలో 9848413739, 8790731315, నర్సాపురం ఆర్డీఓ కార్యాలయంలో 9391185874, తాడేపల్లిగూడ ఆర్డీఓ కార్యాలయంలో 9381701036, 9849712358 నెంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుఫాను పరిస్థితులు చక్కబడే వరకు 24/7 కంట్రోల్ రూమ్లు పనిచేస్తాయని, ప్రజలు ఏదైనా అత్యవసర సమాచారాన్ని తెలియజేయడానికి, సహకారాన్ని పొందడానికి కంట్రోల్ రూమ్ నెంబర్లను ఫోన్ చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి తుఫాను పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి వి ప్రసన్న వెంకటేష్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మందా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు తదుపరి చర్యలపై రెవెన్యూ డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మందా తుఫాన్ ఈ రోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నందున అధికారులందరూ మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ పంపించే విధంగా తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. కంట్రోల్ రూమ్ లో సిబ్బంది షిఫ్ట్ల వారుగా 24 గంటలు అప్రమత్త విధులు నిర్వహించాలని అన్నారు. ఈ గూగుల్ మీట్ లో జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, జిల్లాలోని రెవెన్యూ డివిజన్ అధికారులు, వివిధ పోలీస్ శాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంతాల్లోని తుఫాన్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మందా తుఫాన్తో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రాణ నష్టం లేకుండా చూడడంతో పాటు ఆస్తి నష్టం తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ ప్రభుత్వ రామాంజనేయులు, నర్సాపురం శాసనసభ్యులు ప్రభుత్వ బొమ్మిడి నాయకర్, ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మందా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో కురిసిన భారీ వర్షాల కారణంగా 29వ తారీఖు బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి సెలవును ప్రకటించారు. పిల్లలను ఎవరు బయట తిరగనివ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర్వులను అన్ని విద్యా సంస్థలు తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. మందా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అత్తిలి మండలంలోని తిరుపతిపురంలో రైతులు ప్రజలను కలిసి తుఫానుపై అప్రమత్తంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండి గ్రామంలో ఏ విధమైన సమస్యలు రాకుండా త్వరితగతిన స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు మక్కా సూర్యారావు, ఎంపీడీఓ పి శ్యామూల్, తహసీల్దార్ డివి వంశీ, మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పులిశెట్టి చందు, డీసీ చైర్మన్ నల్లూరి సురేష్ కుమార్, సర్పంచ్, టీడీపీ మండల కార్యదర్శి అల్తి అజయ్ కుమార్, మెంతు రాజ్ కుమార్, దాస నాగరాజు, గ్రామ కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి పి మనోజ్ కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మందా తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో అత్తిలి మండలం వరిగేడులో అధికారులు పర్యటించారు. మెడికల్ క్యాంపులు, పునరావాస కేంద్రాలను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది అందుబాటులో ఉండి గ్రామంలో ఏ విధమైన సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి శ్యామూల్, తహసీల్దార్ డివి వంశీ, మండల అగ్రికల్చర్ అధికారి టీకే రాజేష్, అధికారులు, గ్రామ కూటమి నాయకులు, పంచాయతీ కార్యదర్శి జి శ్రీనివాస్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మందా తుఫాన్ నేపథ్యంలో అత్తిలి మండలంలో రైతులను వ్యవసాయ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మండల వ్యవసాయాధికారి టీకే రాజేష్ రైతులు పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని కోరారు. గాలి వర్షాలకు పంట ఒరిగిపోతే సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇప్పటికే కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో తడవకుండా చూసుకోవాలని అన్నారు. విజయవాడ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర పారా షూటింగ్ ఛాంపియన్షిప్ 2025లో ఎస్ఎస్ సిట్టింగ్ విభాగంలో అత్తిలికి చెందిన ఎడ్లపల్లి సూర్యనారాయణ సిల్వర్ మెడల్ సాధించినట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి రామస్వామి తెలిపారు. సూర్యనారాయణకు షూటింగ్ అకాడమీ డైరెక్టర్ చీఫ్ కోచ్ ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు కె దయానంద్ చేతుల మీదుగా మెమోంటో సర్టిఫికెట్ అందజేశారు. పారా స్పోర్ట్స్ లో దివ్యాంగులు ఉన్నత స్థాయికి చేరుకునేలాగా కృషి చేస్తున్న రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గోనుకుట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామికు సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ముందా తుఫాన్ ప్రభావంతో తణుకు నియోజకవర్గంలో భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని తణుకు శాసనసభ్యులు ఆర్మిల రాధాకృష్ణ ఆదేశించారు. మంగళవారం క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న సహాయ చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ స్థాయిలో ఈదురుగాలు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో తణుకు నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. తణుకు పట్టణంలో జెడ్పీ బాలున్నత పాఠశాలతో పాటు ఇరగవరం మండలంలో కాకిలేరు, ఐతంపూడి, కావలిపురం గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే తణుకు పునరావాస కేంద్రంలో 80 మందిని తరలించినట్లు తెలిపారు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిస్తే తక్షణమే వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తణుకు నియోజకవర్గంలో విద్యుత్, నీటి సరఫరా, వీడియో కాన్ఫికేషన్ ఆటంకాలు లేకుండా సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాల్లో జరుగుతున్న సహాయ చర్యలపై ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరా తీశారు. ఆయా పునరావాస కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వారి యోగక్షేమాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. వర్షాలు అదేవిధంగా గాలులు కూడా నిన్న 100 కిలోమీటర్స్ అన్నారు, ఈరోజు 120 కిలోమీటర్ స్పీడ్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కనుక మనందరం కూడా అలర్ట్గా ఉండి మన టౌన్కి సంబంధించినంత వరకు ఎక్కడా కూడా రెయిన్ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకునే విధంగా వార్డులో సచివాలయంలో ఉన్నటువంటి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అక్కడ మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి అన్ని కెనాల్స్ ఏదైతే వెళ్తున్నాయో, ఏదైనా వెళ్తున్న మేజర్ డ్రైన్స్ ఉన్నా ఎక్కడా కూడా స్టాగ్నేషన్ లేకుండా శానిటరీ ఇన్స్పెక్టర్స్తో, అలాగే శానిటరీ మీ సచివాలయానికి సంబంధించినటువంటి శానిటరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మీరందరూ కూడా దాన్ని అడ్మిన్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకుని మీ సచివాలయ పరిధిలో ఎక్కడ కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం, అలాగే ఎక్కడైనా పెద్ద చెట్లు ఉండి పడిపోయే విధంగా ఉంటే ముందే అలర్ట్ చేసుకోండి. దాంతోపాటుగా మనకి డ్రింకింగ్ వాటర్ ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ అవుతుందా అనేది కూడా మీ వార్డుల్లో చూసుకోండి. ఎక్కడైనా డ్రైన్లో అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ లైన్స్ ఉండి ఎక్కడైనా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూసుకోండి. అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా శానిటేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా ఉండే విధంగా చూసుకోవటం. ఒకవేళ వాటర్ ప్రాబ్లం, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కడా లేకుండా మనం ఏ విధంగా తీసుకున్నాం అనేది ఒకసారి అది కూడా చూసుకోండి. తణుకు శాసనసభ్యుడు రాధాకృష్ణ ఆదేశాల మేరకు వయ్యేరుగట్టు నివాసం ఉంటున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తణుకు ఏఎంసీ చైర్మన్ కొండెటి శివ ఏర్పాట్లు చేశారు. ముంతా తుఫాన్ ప్రభావంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలు వీశాయి. హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, పిండిమర్ల వీధి, మెడికల్ ట్రస్ట్ సమీపంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరీక్షించి నేలకొరిగిన వృక్షాలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న స్థానికులు తణుకు జిల్లా పరిషత్ బాల హైస్కూల్లో తణుకు జిల్లా మున్సిపల్ శాఖ అధికారులు పునరావాసాన్ని కల్పించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు జిల్లా పరిషత్ బాల ఉన్నత పాఠశాలలో పునరావాస కేంద్రం తరలించడానికి చర్యలు చేపట్టామని తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ తెలిపారు. సుమారు 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించామని తెలిపారు. వారికి ఆహారంతో పాటు మెడికల్ క్యాంపు నిర్వహించామని అన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా కేంద్రాల దగ్గర ఏఎన్ఎం వైద్యులు అందుబాటులో ఉంచామని అన్నారు. ముందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని కోరారు. ముందా తుఫాన్ కారణంగా ఆయా ప్రాంతాల్లో లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, మానవతా సంస్థ, ఎన్సీసీ క్యాండిడేట్స్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఇతర స్వచ్ఛంద సేవా కార్యకర్తలు, యువకులు ప్రభుత్వం చేసే అన్ని సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ అధికారులకు సహకరించాలని ప్రార్థించారు. దాట్ల సత్యనారాయణరాజు, అల్లూరి సీతారామరాజు, వివేకానంద యువజన సంఘ సభ్యులు.
తుఫాను పునరావాస బాధితులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్, పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం బాయ్స్ హై స్కూల్లో ఉన్న ముందా తుఫాన్ బాధితులను సిపిఎం పరామర్శించి వివరాలు తెలుసుకుని బాధితులకు బన్స్, బిస్కెట్లు, ఫ్రూటీ, వేరుశెనగ ఉండలు 130 మందికి సిపిఎం పట్టణ కమిటీ పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ప్రతాప్, అజయ్ కుమార్ మాట్లాడుతూ ముంతా తుఫాన్ బాధితుల పట్ల ప్రభుత్వం అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి విపత్తు నేపథ్యంలో బాధితులకు ప్రతి ఒక్కరూ అండదండలు అందించాలని అన్నారు. పునరావాస కేంద్రాలకు రాని బాధితులకు కూడా సాయం ప్రభుత్వం చేయాలని అన్నారు. బాధితులకు రేషన్, బట్టలు అధికంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు రంగారావు, గోపాల గోపి, కె నాగరత్నం, అంబటి రామకృష్ణ, ఎర్ర రాజలక్ష్మి, పి హర్షిత తదితరులు పాల్గొన్నారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం తణుకు జెడ్పీ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం వారిని పరామర్శించి వారికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్నారని తెలిపారు. తుఫాను ప్రభావం సమర్థంగా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు, కూటమి నాయకులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉంటూ వారు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శన ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకు, ఇరగవరం, అఖిల మండలకు సంబంధించిన ఎంపీడీఓలు, తహసీల్దార్లతో మాట్లాడారు. వెంటనే క్లియర్ చేయించారు కదా. ఇప్పుడు మన మెయిన్ 4 to 5 మధ్యలో అంటున్నారు, అంటే మార్నింగ్ అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు నైట్ ఉంటున్నారు కదా మన ఆఫీస్లో, స్టే ఉన్నారు కదా. మొంతా తుఫాను వల్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తణుకు నియోజకవర్గంలో ముఖ్యంగా తణుకు పట్టణానికి సంబంధించి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి దీనికి 250 మందిని ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ తుఫాను కారణంగా అధిక వర్షాలు కానీ ఈదురుగాలులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయనేది ఒక అంచనా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాలు ఎక్కువ ఉన్న చోట బయట పబ్లిక్ ప్లేసెస్లో కరెంటు పోల్స్ కింద కానీ అదేవిధంగా చెట్ల కింద కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడా కూడా ఉండకుండా ఎవరింట్లో వాళ్ళు సురక్షితంగా ఉండాలనేది ఈరోజు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. మన తణుకు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కూడా అదేవిధంగా తణుకు పట్టణంలో కూడా అధికారులు, కూటమి నాయకులు సమన్వయం చేసి ప్రతి గ్రామంలోనూ కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా దాన్ని అధిగమించే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడ చెట్లు పడినా, కరెంటు పోల్స్ పడినా ఈ గాలికి వెంటనే వాటిని తీసే విధంగా కూడా జేసీబీలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులని ఎక్కడికక్కడ
పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నియమించి ప్రతి గ్రామానికి కూడా ఒక ఇన్ఛార్జిని కూడా నియమించడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు. కానీ ప్రజలందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కరెంటు ప్రాబ్లం కానీ అలాగే మంచినీటి సౌకర్యాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వర్షాల వల్ల కానీ ఏదైనా రాబోయే 2 రోజుల్లో కూడా ఎక్కువగా వర్షాలు కురిసి ఎక్కడైనా లో లయింగ్ ఏరియాలు ఉంటే అక్కడ కూడా అన్ని విధాలుగాను కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే తగిన విధంగా మెడిసిన్స్ని కూడా అంటువ్యాధులు ఇవన్నీ కూడా ప్రబలకుండా ఈ వర్షాలు వచ్చిన తర్వాత అన్ని చర్యలు తీసుకుని ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉంది. అన్ని డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు తణుకు మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ గారు, అదేవిధంగా తణుకు మండల తహసీల్దార్ గారు, అత్తిలి మండల తహసీల్దార్ గారు, అలాగే ఎరగవరం మండల తహసీల్ గారు, ఎండిఓలు, ఇతర అధికారులు, సచివాలయం సిబ్బంది, అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు సమన్వయం చేసుకుని అదేవిధంగా కూటమి నాయకులు కూడా ఎక్కడికక్కడ ఈరోజు ప్రజలకి అండగా నిలబడే విధంగా కూడా ముందుకు వెళ్తున్నాం. ఎవరూ కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ తుఫాను ఇక్కడ మన ఉభయ గోదావరి జిల్లాల మధ్యలో కూడా తీరం దాటుతుందనేది ఒక అంచనా ఉంది. కాబట్టి తెల్లవారుజాముకి ఇంకా బాగా ఎక్కువగా ఈదురుగాలు కానీ అదేవిధంగా వర్షం కానీ ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. దీని మీద ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ ఎవరు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మనకి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చాం. ఎక్కడికక్కడ మాకు ఫోన్ చేసినా వెంటనే దాన్ని స్పందించి పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. వేల్పూర్ 9వ వార్డులో మురుగునీరు పారుదల లేక అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ ను తక్షణ పునర్నిర్మాణం చేపట్టాలని సిపిఎం వేల్పూర్ గ్రామ కార్యదర్శి బలచిన్నభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రైనేజ్ పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి సుంకర రత్నమాలికకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ సాలిపేట 9వ వార్డు శివాలయం వీధిలో సమత్తం రామచంద్రరావు వీధిలో కొమ్మన గంగరాజు వీధిలో ఉన్న డ్రైనేజ్లు పూర్తిగా ధ్వంసమై డ్రైనేజ్లో గుంతలు ఏర్పడడంతో డ్రైనేజ్ల శిథిలావస్థ చేరుకుని అధ్వానంగా మారాయని, దీంతో మురుగునీరు పారుదల లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శులు వాస వెంకటేశ్వరరావు, తిరునాథ వెంకటేశ్వరరావు, చల్లచ్చ సోమేశ్వరరావు, విశ్వనాథం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.